హిందూ దేవుళ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని బీజేపీ సీనియర్ నేత ప్రతాప్ రామకృష్ణ మండిపడ్డారు. బుధవారం వేములవాడ పట్టణంలోని భీమేశ్వర గార్డెన్లో మీడియా సమావేశం నిర్వహించి ఆయన స్పందించారు. ఈ సందర్భంగా ప్రతాప్ రామకృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇలా బాధ్యతారహితంగా మాట్లాడటం హిందూ భావాలను దెబ్బతీసే చర్య అని విమర్శించారు. హిందుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందని, మైనారిటీ ఓట్ల కోసం ఉద్దేశపూర్వకంగా హిందూ సమాజాన్ని కోణంలో పెట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. హిందూ దేవతలను ఏ రకంగా కించపరిచిండో మీరు అందరూ చూసిన అనుకుంటామని ఆయన మరి నిన్నటి రోజు ఏం మాట్లాడాడో ఒక్కసారి మీరు కూడా ఏంటంటే ఎన్ని దేవతలు ఎంతమంది దేవుళ్ళు 3 కోట్లు ఉందా ఎందుకున్నాయి? పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు, 2 పెళ్లి చేసుకోవడానికి ఇంకొక ఆయన దేవుడు ఉన్నాడు, మందు తాగేటోళ్ళకి ఓ దేవుడు ఉన్నాడు, ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ, కళ్ళు కొయ్యాలి, కోడి కొయ్యాలి అనేటోళ్ళకు, పప్పన్నం తినేటోళ్ళకు కూడా దేవుడు అవునా? హిందువులలో ఎన్ని దేవతలు ఉండరు? ఎంత ఒక్కసారి ఆలోచించమని చెప్తున్నా. హిందూ సమాజాన్ని ఒక బాధ్యత కలిగిన ఒక ముఖ్యమంత్రి ఈ రకంగా మాట్లాడినట్టయితే అసలు ఈ వ్యవస్థను ఎవరు కాపాడాలి? మరి విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ప్రయత్నిస్తున్న ఆయన లేకుండా బీజేపీ ఒక్కసారి ఆలోచన చేయాలి. మరి ఇలా గ్రామ దేవతలు గ్రామాలలో ఎల్లమ్మ గురించి, మైసమ్మ గురించి, పోచమ్మ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మరి ప్రతి సంవత్సరం కోసం సమాజం బాగుండాలి, వ్యవసాయ పంటలు బాగుండాలి, కుటుంబాలన్నీ బాగుండాలి, ఈ ప్రాంతం బాగుండాలి, సేవలు పూజలు చేసుకునే ఒక సామాన్యులు, గిరిజనులు, హరిజనులు, బలహీన వర్గాల వారు కూడా ఎల్లమ్మను, మల్లమ్మను, దేవతను పూజించి వ్యవసాయం స్టార్ట్ చేస్తాం. మరి ఆ రకంగా విమర్శ ఏమవుతుందంటే హిందువులలో ఉన్న ఐక్యత చెడగొట్టే విధంగా ప్రయత్నిస్తూ ఉన్నారు. కేవలం జూబ్లీ హిల్స్లో 500 కోట్లు పెట్టి గెలిచినంత మాత్రాన లేకుంటే హిందువులు పిచ్చోళ్ళు అనుకుంటున్నా ఒక్కసారి ఆలోచన చేయాలి. మరి గత ఎన్నికలలో కూడా గతం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని చెప్తా ఉన్నాం. హిందుగాలు బొందుగాలు అంటేనే కేసీఆర్ గతమైందో అంతకనే హీనమైన గతిని హిందువులు పట్టిస్తారు. ఇక్కడ తెలంగాణ ప్రాంతం పూర్తి జాగృతమై ఉంది. హిందూ సమాజాన్ని కించపరిచే ఊరుకునే పరిస్థితి లేదు. ఖబర్దార్ ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. నిన్న చేసిన వ్యాఖ్యలకు ఏదైతున్నదో ఆయన క్షమాపణ చెప్పాలి. దయచేసి హిందూ దేవుళ్ళను మొక్కే వ్యక్తులకు కానీ, ప్రజలకు కానీ, కాంగ్రెస్ పార్టీలో పనిచేసే నాయకులను కూడా నేను కోరుతా ఉన్నాను. మరి ఈ రకంగా మీ వ్యక్తి వ్యవహరిస్తే మీరు గ్రామాలలో పోయి లోకల్ బాడీ ఎన్నికల్లో ఏమడుగుతారు? మరి హిందువుల ఓట్లు అవసరం లేదు. ఒకసారి చెప్పండి. ఎల్లమ్మను మొక్కేటోళ్ళకు, మైసమ్మను మొక్కేటోళ్ళకు, హనుమంతుని మొక్కేటోళ్ళకు, రాముని మొక్కేటోళ్ళకు, శివుని మొక్కేటోళ్ళకు ఓట్ల యాద్దా మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ఒక్కసారి జాగృతమై ఖచ్చితంగా కూడా ఈ ఎన్నికల్లో కూడా మనం ఈ ఎన్నికల మత ప్రాతిపదిక మనం విభజిస్తలేము, కాంగ్రెస్ పార్టీ విభజిస్తుంది కనుక హిందువులను ఒకసారి ఆలోచించమని చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ చరిత్ర హిందూ వ్యతిరేక పార్టీ. మనం ఈలాగే ఊరుకున్నట్టయితే హిందూ సమాచారాన్ని సనాతన ధర్మాన్ని నాశనం విధంగా చేసే ప్రయత్నిస్తున్నాం కనుక ఖచ్చితంగా కూడా రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యల పట్ల క్షమాపణ చెప్పడానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారత్ మాతాకి జై.